హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సెలబ్రిటీస్తో నేనని చెప్పి మన సిరీస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కపిల్ దేవ్తో వీడియో చేశాను. దట్ హ్యాస్ బీన్ వెరీ వెల్ రిసీవ్డ్. అందరూ కూడా చాలా చాలా మంచి కామెంట్స్ పెట్టారు. ఇలాంటి వీడియో చేయమని నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి. బట్ నాకున్న అదృష్టం ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీరందరూ కూడా దాన్ని చాలా మంచి మనసుతో స్వీకరిస్తారు. అదే రకంగా ఆ వీడియోని కూడా స్వీకరించారు. అలాగే సెకండ్ ఇన్ ద సిరీస్ ఈరోజు నేను మహమ్మద్ అజరుద్దీన్, మన హైదరాబాద్ చెందిన అజర్బాయ్ గురించి నాకు చాలా తక్కువ, అంటే మన హైదరాబాదీ ప్లేయరే కదా, అతనితో చాలా రెగ్యులర్గా మంచి దోస్తీ ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకంటే నేను అజర్ 1985లో ఎంట్రీ అయితే ఇండియన్ క్రికెట్లోకి, 89లో నేను జర్నలిజం నుంచి నిష్క్రమించాను. సో నేను రెగ్యులర్ జర్నలిస్ట్కి అయితే వాళ్ళకి చాలా మంచి లోకల్ ప్లేయర్, హైదరాబాదీ కదా, చాలా మంచి ఇంటరాక్షన్, మంచి దోస్తానా ఉంటుంది. నాకు ఎందుకు లేదంటే 85కి ముందు నేను స్పోర్ట్స్ జర్నలిజంలో లేను, అంటే జర్నలిజంలో వచ్చిందని 82లో. అది కాక అప్పుడు నేను రెగ్యులర్గా రిపోర్టింగ్కి వెళ్ళేది వాడిని కాదు కాబట్టి అంత క్లోజ్ పరిచయం లేదు. కానీ మంచి పరిచయం ఉంది, దాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థంబ్నెయిల్ మీద మీరు చూస్తే నేనేదో అజరుద్దీన్కి అప్పిచ్చాను అన్నట్టుగా ఒక అర్థం వచ్చిందా, డబ్బులు ఇచ్చానంటే? అలా కాదు, అలా అనుకోవద్దు. ఎందుకంటే ఆ డబ్బులు నావి కాదు. నేను ఏ సందర్భంలో అతను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనేది మీకు వీడియోలో చెప్తాను. నేను అది నా మనీ కాదు, నేను ఓన్లీ ఒక మీడియంగా వ్యవహరించాను. మనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రమే నా నా పని. 2 సార్లు అలా చేయాల్సి వచ్చింది. గమ్మత్తు అనే విషయం, 2 సార్లు నేను ఇవ్వాల్సి వచ్చింది. అదేదో వేదిక మీద కాదు, అతని ఇంట్లో ఇవ్వాల్సి వచ్చింది. అందుకని అలాంటి థంబ్నెయిల్ టైటిల్ పెట్టారు. ఓకే, లెట్ us go into the topic directly. అజరుద్దీన్ మీకు తెలుసు కదా, 1985లో ఒక బ్రహ్మాండమైన ఎంట్రీ ఇచ్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. తన మొట్టమొదటి 3 టెస్ట్ మ్యాచ్లో కూడా 3 సెంచరీలు చేశాడు. ఎప్పటికీ ఎవరు ఆ రికార్డు బ్రేక్ చేయలేదు. తన డెబ్యూ టెస్ట్లోనే కాకుండా తర్వాత టెస్ట్లో సెంచరీ చేశాడు, ఆ తర్వాత టెస్ట్లో కూడా సెంచరీ చేశాడు. వరుసగా 3 హండ్రెడ్స్ చేశాడు. అప్పుడు మీడియా అంత యాక్టివ్గా లేకపోయినా ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది. అప్పుడు కొంతవరకు ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఓన్లీ దూరదర్శన్ ఉండేది. ఆ టైంలోనే దట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ సెన్సేషన్. అజరుద్దీన్ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. నేను అప్పుడు ఉదయం పత్రికలో పనిచేస్తున్నాను. ఉదయం అప్పుడే కొత్తగా లాంచ్ అయ్యింది, 1984 ఎండింగ్లో ఇప్పుడు ఉదయం లాంచ్ అయింది. ఉదయం లాంచ్ అయిన కొత్తల్లో నేను స్పోర్ట్స్ జర్నలిజం అప్పుడే ఒక స్పోర్ట్స్కి ఒక స్పెషల్ పేజీ ఉండడం నాతోనే స్టార్ట్ అయింది. ఉదయంతో స్టార్ట్ అయిందని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు ఉదయం ఎవరు స్టార్ట్ చేస్తారో మీకు తెలుసు కదా, మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చుకోవచ్చు. దాసనారాయణరావు, ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, చాలా చాలా ఫేమస్ మ్యాన్. దాసనారాయణరావు గారు ఉదయం పత్రిక లాంచ్ చేశారు. ఆయన దాని ఓనర్. ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే అజరుద్దీన్కి 3 సెంచరీలు వచ్చినాయో, ఒక రికార్డు వచ్చిందో, వరల్డ్ రికార్డు లాంటిది వచ్చిందో, వెంటనే ఆయన ఒక ప్రకటన చేశారు. ఏంటంటే, నేను ఒక 5,000 రూపాయల బహుమతి ప్రకటిస్తున్నాను అజరుద్దీన్కి అని చెప్పి. అది ఫ్రంట్ పేజ్లో ఉదయంలో క్యారీ చేశారు. మా ఎడిటర్ గారు ఏం చెప్పారంటే, అతన్ని మన ఆఫీస్కి తీసుకురా, 5,000 మనం ఇద్దామని చెప్పారు. నాకు అప్పటికే నాకు పరిచయం ఉందేమో, నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే అతను రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఎప్పుడే నెవర్ మెట్ హిమ్. అతను అంటే ఇండియన్ టీంలోకి ఆడకముందు నేను నెవర్ మెట్ హిమ్. చెప్పాను కదా, నేను అంతవరకు స్పోర్ట్స్ జర్నలిజం లేనని. ఎలాగో వాళ్ళు విఠల్వాడి అని హైదరాబాద్లో హిమాయత్ నగర్ దగ్గర ఒక ఏరియా ఉండేది. విఠల్వాడి అని మీకు హైదరాబాద్లో ఉన్నది తెలుస్తుంది. అది హిమాయత్ నగర్ లోపల గల్లీలో విఠల్వాడి అనే ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఉండేది. వాళ్ళ ఫాదర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన పేరు అజీజుద్దీన్ అనుకుంటా. ఆయన కట్టుకున్న ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఉండేది. చాలా ముచ్చటగా చిన్న ఇల్లు ఉండేది. అక్కడ ఉండేవాడు అజర్ అప్పుడు. ఆ ఇంటికి నేను వెళ్ళి అజరుద్దీన్ని ఇన్వైట్ చేశాను. అప్పుడే ఆ టెస్ట్ మ్యాచ్ ఆడి వచ్చినట్టుగా ఉన్నాడు. లేదు, నేను రాలేను, ఇప్పుడు నాకు నైట్ అంతా నిద్ర లేదు, సీ మై ఐస్ చాలా ఎర్రగా ఉన్నాయి, నేను వచ్చి తీసుకోలేను అవార్డు అని చెప్పి ఈ సింప్లీ తప్పని నెక్స్ట్ డే వస్తామండి, కుదరదు, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనేది చెప్పాడు. సో he was not willing to come to our office. అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు ఇచ్చానో తర్వాత ఇచ్చానో తెలియదు, ఇంకా అతను ఇంట్లోనే ఇచ్చేసే అని చెప్పారు. ఇంట్లోనే ఇచ్చేసాను అమౌంట్ నేను అతనికి. గమ్మత్ ఏంటంటే 5,000 రూపాయలు, అప్పట్లో 5,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ ఉదయం పత్రిక అప్పటికే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంది. ఉదయం బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. ఉదయం పత్రిక అద్భుతంగా స్టార్ట్ అయింది. ఈనాడుని కంప్లీట్గా డామినేట్ చేసే పరిస్థితి వచ్చింది. స్టార్టింగ్లో 2 లక్షల సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ గ్రేట్ సక్సెస్. అయితే ఏంటంటే న్యూస్ ప్రింట్ ఉండేది కదా. న్యూస్ ప్రింట్ ఏంటంటే కోటా ఉంటుంది. న్యూస్ ప్రింట్ అంటే పేపర్ ప్రింట్ చేస్తారు కదా, ఆ పేపర్ కోటా ఉండేది. ఆ కోటా
తక్కువ ఉండేది. వాళ్ళు బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక్కడ కొత్త పత్రికలకి తక్కువ కోటా ఉంటుంది. అంత పెద్ద సర్క్యులేషన్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! దానివల్ల వాళ్ళకి చాలా మనీ ఎక్కువ ఖర్చయ్యేది. ఉదయం కొంచెం ఫైనాన్షియల్‌గా పత్రిక సక్సెస్ అయినా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేవి. సో, 5,000 నేను వాళ్ళ దగ్గర తీసుకుంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా మీద కోపంగా చూశారు. 5,000 నిష్ఠూరంగా చూశారు. 5,000 మనం సాలరీస్ ఇవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటే నువ్వు 5,000 తీసుకెళ్తావు అని చెప్పేసి. నా కోసం కాదు కదా! సో, అందుకని నేను అతనికి ఇంటి దగ్గరే రూ. 5,000 హ్యాండ్ ఓవర్ చేయాల్సొచ్చింది. ఫోటో తీయడానికి కూడా ఎవరు లేరు. మేబీ నేను కార్‌లో ఆఫీస్ కార్‌లోనేమో ఒక డ్రైవర్ ఉన్నాడేమో. అప్పట్లో మన దగ్గర ఇవి లేవు కదా! కెమెరాలు లేవు కదా! అప్పుడు సెల్ ఫోన్‌లో తీసే అవకాశం లేదు. కెమెరామెన్ తీసుకెళ్ళలేదు నేను. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దట్ ఐ హాడ్ టు గివ్ ఇట్ టు హిమ్ అట్ హిస్ రెసిడెన్స్. సో, అతనికి ఇంటి దగ్గరే నేను 5,000 ఇవ్వాల్సొచ్చింది. ఇంటి దగ్గర 5,000 ఇవ్వాల్సొచ్చింది. అది చాలా విచిత్రమైన పరిస్థితి అది. బహుమతి ప్రకటిస్తే తీసుకోవాలి కదా! నేను మీకు చెప్పాను కదా! కపిల్ దేవ్ లాంటి వాడు. కపిల్ దేవ్ ఎక్కడో హర్యానాకి చెందినవాడు, ఇండియా కెప్టెన్. అతన్ని నేను మా ఆఫీస్‌కి తీసుకురాగలిగాను గానీ, అఫ్‌కోర్స్ గీతారెడ్డి మేడం సహాయ సహకారాల వల్ల. బట్ ఐ కుడ్ నాట్ బ్రింగ్ అజరుద్దీన్ టు అవర్ ఆఫీస్. అది నా వల్ల కాలేదు. దట్ వాస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ మై పార్ట్. సో, ఐ హాడ్ టు గివ్ దట్ అమౌంట్ టు హిమ్. ఏమో బాకీ ఉందన్నమాట. అతనికి ఎప్పుడు మనీ ఇవ్వాల్సిన అవసరం. సో, 5,000 ఇచ్చాను. 5,000 అక్కడ ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేశాను. సీన్ కట్ చేస్తే నేను 89లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను బయటకు వచ్చేసాను. గవర్నమెంట్ సర్వీస్‌లోకి వచ్చేసాను. జర్నలిజం వదిలేసి అయినా కూడా నేను రాస్తుండేవాడిని. ఉదయం మేనేజ్మెంట్ కూడా మారింది. ఎడిటర్ కూడా మారాడు. మాగుంట సుబ్బరామరెడ్డి గారని ఆయన లిక్కర్ బ్యారన్ ఒక ఆయన ఎంపీ కూడా ఉండేవారు. ఆయన ఉదయం టేక్ ఓవర్ చేశారు. ఎడిటర్‌గా కె. రామచంద్రమూర్తి గారు ఉదయంలో కూడా మాతో పనిచేశారు అంతకుముందు. నౌ హి హాస్ బికమ్ ద ఎడిటర్. చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన మొదటి నుంచి స్పోర్ట్స్ రాశారు. క్రీడీ అనే పేరుతో రాశారు. మేము చిన్నప్పుడు కూడా ఆయన ప్రాబ్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు. ఆయన క్రీడీ అనే పేరుతో రాశారు. క్రికెట్ అన్నా స్పోర్ట్స్ అన్నా ఆయనకు చాలా ఇంట్రెస్ట్. ఆయన ఎడిటర్ అయినప్పుడు కూడా. సో, ఆయన ఒకరోజు నన్ను పిలిచి అజరుద్దీన్‌తో నువ్వు జర్నలిజం వదిలి వెళ్ళిపోయావు కరెక్టే, కానీ అజరుద్దీన్‌తో నీకు పరిచయం ఉంది కదా! మనం ఒక కాలం చేద్దాం. అజరుద్దీన్ దగ్గర క్రికెట్ పాఠాలు అంటే బ్యాటింగ్ ఎలా చేయాలి, ఏ షాట్ ఎలా కొట్టాలి, అన్ని క్రికెట్ కోచింగ్ ఉంటుంది. కోచింగ్ మాన్యువల్ లాగా మనం చేద్దామని అడిగారు. అది సరే అన్న నేను. అప్పటికి బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిపోయాడు. పిట్టలవాడిలో లేడు. బంజారా హిల్స్కి వెళ్ళిపోయాడు. బంజారా హిల్స్లో నేను ఐ డోంట్ నో వెదర్ ఐ కాంట్రాక్ట్ ఆన్ 4 వాటెవర్. దానికి మనం అతనికి పేమెంట్ కూడా చేద్దాం. సో, 15,000 అతనికి ఇచ్చేయడానికి మాకు ఒప్పందం కుదిరింది. సో, 15,000 ఇస్తారు. అప్పుడే ఇండియా క్యాప్టెన్ కూడా అయ్యాడు. హి హస్ బికమ్ క్యాప్టెన్ ఆల్సో. 1989లోనే అంటున్నాడు. 1990లోనే అయ్యాడు. ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా అట్ దట్ టైం. అతనితో మనం ఆ లెసన్ చేద్దాము అని అన్నారు. సరే అజరుద్దీన్‌తో మాట్లాడితే 15,000కి ఒప్పుకున్నాడు. 15,000 ఇస్తాము ఆ కాలం. అయితే అతను నేను చెప్తాను నువ్వే రాసుకోవాలన్నాడు. సరే నేను చెప్తే నేను అప్పట్లో వాక్‌మ్యాన్ అని ఉండేది. ఒక చిన్న పాత క్యాసెట్లు మీరు చూసుంటారు. ఆ క్యాసెట్ పెట్టుంటుంది. ఆ వాక్‌మ్యాన్‌లో ఆయన చెప్తే నేను రాసుకోవాలన్నాడు. నేను అది రికార్డ్ చేసుకుని తర్వాత దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను, నేను తెలుగులో మార్చుకోవాలి. అది ఒప్పందం. సో, అది రామచంద్రమూర్తి గారు నేను అజరుద్దీన్ని జిమ్ఖానాలో నేను రంజీ మ్యాచ్ ఆడుతున్నాం, అక్కడికి రండి అని చెప్పారు. సో, అక్కడ వెళ్ళి రంజీ మ్యాచ్లో ఆ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని మాకు చెప్పాడు. ఫోటోలు కూడా అన్నీ తీసుకున్నాం. కెమెరామెన్ తీసుకెళ్ళాం. ఫోటోలు తీసుకున్న రకాల షాట్స్ అన్నీ, హుక్ షాట్ ఎట్లా, పుల్ షాట్ ఎట్లా, స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్ అన్నీ కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా నాకు ఆ క్యాసెట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్పిన్ బౌలింగ్ గురించి వెంకటపతిరాజు, మన హైదరాబాద్ ఫార్మర్ స్పిన్నర్ వెంకటపతిరాజు గురించి, అప్పుడు ఈజ్ ఎ యంగ్ మ్యాన్. వాళ్ళిద్దరి నుంచి మేము అది తీసుకొని సరే తీసుకున్నాం, బాగానే ఉంది. అది నేను అప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. ఆఫీస్కి సెలవు పెట్టి కూడా, నేను ఆల్రెడీ జాబ్లో చేరానని చెప్పాను కదా. అయినా సరే నేను మరి వీళ్ళకి కమిట్మెంట్ కదా, చాలా చెప్పింది చాలా తక్కువ. నేను మళ్ళీ కోచింగ్ మాన్యువల్స్ అవి రిఫర్ చేసి దాని గురించి కవర్ డ్రైవ్ ఎలా ఆడాలి, ఫ్రంట్ ఫుట్ ఎలా చేయాలి, యూ షుడ్ లీన్ ఇన్ టు ద షాట్, అవన్నీ తెలుగులో వాటిని ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. అతి కష్టం మీద రాసి 15 వారాల పాటు అది ఉదయం సండే సప్లిమెంట్లో ఒక సీరియల్గా వచ్చింది. అప్పుడు పెద్ద టాబ్లాయిడ్ సైజులో, పెద్ద సైజులో ఉండి 2 పేజీల పాటు ఫోటోలతో సహా వచ్చింది. బాగానే వచ్చింది.
బట్ అప్పట్లో ఏంటంటే తెలుగు పత్రికలు ఇప్పటికి కూడా మీ చేత తెలుగు మీడియాలోనే పేమెంట్స్ ఈజ్ ఎ ప్రాబ్లం. వాళ్ళు అజర్‌కి 15,000 ఇస్తా అన్నారు, ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టేస్తే సరే నేను నా కాలం రాసేసాను, నేను నా పని చేస్తున్నా. నాకు ఒకరోజు మరి రామచంద్రమూర్తి గారు చేశారో ఎవరు చేశారో ఫోన్ వచ్చింది ఉదయం ఆఫీస్ నుంచి. అప్పట్లో ఓన్లీ ల్యాండ్ లైన్సే కదా. ఇట్లా అజర్ మనీ అడుగుతున్నాడు, ఇప్పటికే చాలాసార్లు ఆఫీస్కి ఫోన్ చేశాడు, ఈజ్ డిమాండింగ్ దట్ మనీ, ఇవ్వలేదు, అది ఇచ్చేద్దాం అతనికి. ఎలా ఇస్తారంటే మరి అతను ఆఫీస్కి రాడు కదా, నీకు ఇస్తాము, చెక్ ఇచ్చారో మరి క్యాష్ ఇచ్చారో నాకు గుర్తులేదు, నేను ఇంటిగా అతనికి వెళ్ళి ఇచ్చేసి అని చెప్తే నేను మళ్ళీ అజర్తో కాంటాక్ట్ అయ్యి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 1లో ఉండేది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో లేదు తెలియదు, ఉండేది పెద్ద ఇల్లే ఉండేది. అక్కడికి వెళ్ళి అతని ఇంట్లో నేనే స్వయంగా మళ్ళీ 15,000 అమౌంట్ ఇచ్చేసి వచ్చాను. అదే పరిస్థితి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 15,000 ఈవెన్ 1991లో అనుకుంటా, అది 1990లోను, దట్ వాజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఇన్ దోస్ డేస్. అప్పటికి కూడా 15,000 ఇప్పటికంటే అప్పుడు చాలా వాల్యూ. అజరుద్దీన్ లాంటి వాడు ఇండియా క్యాప్టెన్ చేస్తున్నాడు, అతనికి 15,000 కోసం అన్నిసార్లు ఉదయం ఆఫీస్కి ఫోన్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు చేయాలి ఫోన్? 15,000 15,000 అంటే ఏంటంటే నా దగ్గర వీళ్ళు తీసుకున్నారు, బట్ ఇవ్వాల్సిన అమౌంట్ ఎగ్గొట్టారన్న ఫీలింగ్ ఏంటో మొత్తం. ఆ 15,000 కోసం 1-2 సార్లు ఫోన్ చేసి మరీ అడిగాడు. సరే ఇచ్చారు. కానీ గమ్మత్ ఏంటంటే నేను యాక్చువల్గా ఆయన చెప్పిందంతా క్యాసెట్ లేదో చెప్పాడు, రాసింది నేను. దే హ్యావ్ నాట్ పెయిడ్ మీ ఎనీథింగ్. కోర్స్ నేను టీవీలో మీరు చాలాసార్లు నన్ను చూశారు. చాలామంది అడిగారు మా ఆఫీస్లో వాటిలో కూడా, చాలా డబ్బులు ఇస్తారు వాళ్ళు, అలా తీసుకోకూడదు కూడా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, నేను అట్లా వేరే అమౌంట్ తీసుకోకూడదు. టీవీ నేను వాళ్ళు ఇచ్చేవారు, నాకు మంత్లీ ఇంత ఇచ్చేవారు, దాన్ని చాలా సంవత్సరాల పాటు కొన్ని పత్రికలు ఇచ్చే. జనరల్గా వాళ్ళు ఎవరు ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్ చేశాను నేను. అది నేనేదో దాన్ని సంపాదించేద్దాం దానికి ఇచ్చేది, నాకు ఏదో అవకాశం వచ్చింది మనం మన అభిప్రాయాలు చెప్పడానికి, టెలివిజన్లో చెప్పడానికి అని చెప్పి నేను చేశాను. ఐ హావ్ నాట్ ఎర్న్ ఎనీథింగ్ బై, అంటే ఇక్కడ కాలమ్స్ రాసిన బోర్డుని వ్యాసాలు 1000కి పైగా వ్యాసాలు రాశాను. కానీ నాకు పెద్దగా వచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే అది నాకు ఎలా ఉపయోగపడిందంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు చూస్తారు, ఐఎమ్ నాట్ ఫార్మర్ క్రికెటర్, కానీ నేను ఛానల్ చేసినప్పుడు మన క్రిక్ చాట్ విత్ వెంకటేష్ ఎందుకు చూశారంటే మీరందరూ, బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు టీవీలో నన్ను చూశారు, టీవీలో నన్ను క్రికెట్ మీద విశ్లేషణ చేయడం చూశారు. క్రికెట్ విశ్లేషకుడుగా నాకు ఒక నేమ్ వచ్చింది, విజిబిలిటీ వచ్చింది. దానివల్ల నేను ఛానల్ పెడితే చూశారు కదా. సో నాకు డైరెక్ట్గా మనీ రాకపోవచ్చు, నేను కేవలం క్రికెట్ మీద నాకున్న ప్రేమతో చేసిన ఇదే, అది ఏదో రకంగా మనకి దానివల్ల ఫలితం దక్కుతుంది. అది నాకు ఎలా దక్కిందంటే, బికాస్ నేను ఛానల్ పెట్టినప్పుడు నా ఫేస్ మీకు ఫెమిలియర్గా ఉంది కాబట్టి, నేను ఫార్మర్ క్రికెటర్ కాకపోయినా కూడా మీరు నా ఛానల్ని ఆదరించారు. సో ఆ రకంగా నాకు బెనిఫిట్ అయింది. సో 2 చెప్పాను అజరుద్దీన్తో అనుభవాలు, 2 కూడా మనీ ఇవ్వడం గురించి. మనీ ఇవ్వకుండా ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే 2003లో నేను బిట్స్ అండ్ పీసెస్, ఇప్పుడు రీసెంట్గా వేసింది ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడు వేసింది 3rd ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ నేను 2003లో వేశాను. అప్పుడే నేను సొంతంగా పుస్తకం రాయడం, అది అంతకుముందు వేరే పబ్లిషర్కి ఒక పుస్తకం రాశాను, కానీ సొంతంగా పుస్తకం రాయడం, నేనే పబ్లిష్ చేసుకోవడం అదే మొట్టమొదటిసారి. చాలా అంటే క్రికెట్తో నాకు కాంటాక్ట్ పోతుంది కంప్లీట్గా. నేను వ్యాసాలు రాయడం మానేశాను. ఆ టైంలో నా క్రికెట్ మీద ఉన్న ఆ ప్రేమ ఆ పుస్తకం రాసేలా చేసింది. రాసి ఆ పుస్తకం లాంచ్, ఆ పుస్తకం ఆవిష్కరణ చేయాలండి. బుక్ రిలీజ్కి ఒక మంచి సెలబ్రిటీ ఎవరైనా వస్తే దానివల్ల నాకు పుస్తకానికి మంచి పబ్లిసిటీ వస్తుంది. అప్పుడు వేరే రకంగా ఏం లేవు కదా. అందుకని అజర్ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ దట్ టైం. అప్పటికి హీ రిటైర్డ్ ఆల్మోస్ట్ ఇన్ 2001 తర్వాత హీ రిటైర్డ్ కింద లెక్క కదా. ఐ థింక్ హీ వాజ్ గోయింగ్ త్రూ ఎ బ్యాన్ అట్ దట్ టైమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మ్యాచ్ ఫిక్సింగ్ దీనివల్ల. హైదరాబాద్లో ఉన్నాడు. అజర్ చేస్తే అలా ఉంటుంది. కానీ అంతకుముందే నేను మా కమిషనర్ కూడా అడిగాను, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు కదా. మా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండేవారు. ఆయన మీకు వినే ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్, మా డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్గా ఉండేవారు. ఆయన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా కూడా చేశారు ఈచ్వల్ కాలంలో, ఎలక్షన్ కమిషనర్గా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్.
ఆయన నేను ఇన్వైట్ చేశాను. ఆయన అధ్యక్షతన ఆయన ఆల్రెడీ నేను ఆయన అడిగాను. అడిగిన తర్వాత అజరుద్దీన్ కలవాలి. అజరుద్దీన్ అప్పటికి హైదరాబాద్లో ఒక జిమ్ పెట్టాడు. జిమ్ ఎక్కడ ఉండేదంటే రోడ్ నెంబర్ 1లో ఉండేది. ఆ జిమ్లో అతను కలుద్దాము. అప్పటికి నన్ను మర్చిపోయి ఉంటాడు కదా, ఎప్పుడో 1990లో చెప్పాను. 10 years తర్వాత నేను గుర్తుండకపోవచ్చు అని చెప్పి నా మిత్రుడు, మంచి మిత్రుడు వివి సుబ్రహ్మణ్యం అని చెప్పి హిందూ స్పోర్ట్స్ రిపోర్టర్, ఆయన అజరుద్దీన్ బాగా క్లోజ్గా ఉంటారు. సో ఆయన అడిగాను అనమాట, ఒకసారి నన్ను తీసుకెళ్ళి మాట్లాడదాం అని చెప్పి. సో వీ వెంట్ టు దట్ జిమ్ టు మీట్ అజరుద్దీన్. మాతో పాటు ముఖేష్ కుమార్ అని ఇండియా హాకీ క్యాప్టెన్ చేశాడు. అండ్ ఆల్సో హీ అపియర్డ్ ఇన్ 3 Olympics. ఆయన కూడా వచ్చాడు ఆ రోజు మాతో పాటు. ఎందుకు వచ్చాడు గుర్తులేదు. మేము జిమ్కి వెళ్ళాము, కలిసాము. అజరుద్దీన్ సెట్ ఎక్కే నేను వస్తాను అని చెప్పాడు. సో అజర్ వస్తాడు, మా కమిషనర్ అజర్ విల్ రిలీజ్ ద బుక్, కమిషనర్ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ అని చెప్పి నేను హ్యాపీగా వచ్చేసాను. ఆ రోజు జిమ్లో వెళ్ళినప్పుడు ఉదయ్ కిరణ్, చనిపోయిన తెలుగు హీరో, హీ వాజ్ డూయింగ్ జిమ్ అట్ దట్ టైం. అక్కడ ట్రెడ్మిల్ చేస్తుంటే మేము ఉన్నప్పుడే అతను వచ్చాడు. లోపలికి రాగానే ఆ జిమ్లో చేస్తున్న ఆడవాళ్ళందరూ, అమ్మాయిలందరూ అతను చుట్టూ మూగారు. సో అంతా యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్రేజ్ విత్ గర్ల్స్ అట్ దట్ టైమ్. ఉదయ్ కిరణ్, ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. సరే వస్తాడు అనుకున్నాం. కానీ ఏంటంటే అజర్ ఏంటంటే మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఆ డేట్కి అతనికి ఏదో సమ్ ప్రయర్ ఎంగేజ్మెంట్ ఉంది, నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఇంకో రోజు అయితే వస్తానని చెప్పాడు. వెంటనే ఈ కాంటాక్టెడ్ అవర్ పిఏ ఆఫ్ అవర్ కమిషనర్ పిఏ ఏం చెప్పారంటే, లేదు ఆ డేట్లో నాకు కుదరదు అని చెప్పి కమిషనర్ అన్నాడు. సో ఇద్దరికి కామన్ డేట్ రావట్లేదు నాకు. కానీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అంటారు మై కమిషనర్, ఆయన ఆల్రెడీ కమిటీ అయ్యాను, మీరు వచ్చి ఆయన్ని నేను అజరుద్దీన్ కోసం మిమ్మల్ని వదిలేస్తున్నానంటే నాకు బాగుండదు. డిపార్ట్మెంట్లో నా మీద బికాజ్ ఐఎమ్ వర్కింగ్ అండర్ హిమ్. సో అందుకని ఏంటంటే నేను అజరుద్దీన్ వదిలేసుకున్నాను. సరే అజరుద్దీన్కి చెప్పేసి అనమాట, ఆ రోజు నాకు కుదరదు, నాకు పలానా రోజు కుదురుతుంది అని చెప్పి. సో ఐ కుడ్ నాట్ హ్యావ్ హిమ్ యాజ్ మై చీఫ్ గెస్ట్ ఫర్ దట్ బుక్ రిలీజ్. అప్పుడు వెంకటపతి రాజు దగ్గరికి వెళ్ళాం. జిమ్ఖానాలో వాళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్ చేసి వెంకటపతి రాజు సెట్ రెడీలీ అగ్రీ. చాలా హ్యాపీ. వెంకటపతి రాజుకి అప్పటికే పరిచయం ఉంది నాకు. డ్యూరింగ్ హిస్ ప్లేయింగ్ డేస్ అప్పుడు కొంత రిపోర్టింగ్ చేసినప్పుడు నుంచి పరిచయం ఉంది. వెంకటపతి రాజు గారు నేను చెప్పాడు, ఎస్ ఐ విల్ కమ్ అని చెప్పాడు. తర్వాత అప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్ హైదరాబాద్ వాజ్ ప్లేయింగ్ విత్ రైల్వేస్లో మురళీ కార్తిక్ ఉన్నాడు. వీ అప్రోచ్డ్ రైల్వే కోచ్ మురళీ కార్తిక్ని అడిగితే, ఎస్ ఐ థింక్ వాళ్ళ రూమ్ కూడా వెళ్ళినట్టున్నాం. చాలా మామూలు ఆర్డినరీ రూమ్లో ఉన్నారు, రైల్వే టీం కదా, వాళ్ళ హోటల్ రూమ్ కూడా వెళ్తే మురళీ కార్తిక్ సైడ్ నాకు వెహికల్ పంపిస్తే వస్తాను అన్నాడు. సరే వెహికల్ పంపిస్తానని చెప్పాను. సో మురళీ కార్తిక్ కూడా ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు క్రికెటర్స్ని ఎవరినైనా ఏదైనా చిన్న ఫంక్షన్ రమ్మన్నా టాక్ టు అవర్ మేనేజర్ అంటారు. కానీ అప్పట్లో దేవర్ సో నైస్, సో ఈజీలీ దేవర్ అవైలబుల్. వాళ్ళు ఎస్ వస్తానని చెప్పి అన్నారు. మురళీ కార్తిక్ ఇలాంటి పరిచయం లేదు. హీఈస్ ప్లేయింగ్ ఫర్ రైల్వేస్. సరే వస్తాను, బుక్ రిలీజ్కి వస్తాను అన్నాడు. మురళీ కార్తిక్ అండ్ వెంకటపతి రాజు రిలీజ్ మై బుక్. పుస్తకం ఆవిష్కరించింది వెంకటపతి రాజు. ఆయనకి ఎప్పుడు తర్వాత చాలా సంవత్సరాల పాటు కామెంటరీ చేసింది కదా వెంకటపతి రాజు. ఎప్పుడు చెప్పేవాడిని, మీ హస్తవాస్తి బాగుంది, ఆ తర్వాత నేను బోల్డెన్ పుస్తకాలు రాశాను అని చెప్పి వెంకటపతి రాజుతో నేను అనడం జరిగింది. ఆ తర్వాత మేము సోనీలో కామెంటరీ చేస్తున్నప్పుడు మురళీ కార్తిక్ కూడా చేస్తున్నాడు. సో అప్పుడు మురళీ కార్తిక్ చాలా యంగ్గా ఉన్నాడు. మీకు ఫోటో చూపిస్తాను నేను, బుక్ రిలీజ్ అప్పుడు చాలా యంగ్గా ఉండేవాడు. అతను ఆ ఫోటోలు తెప్పించు మురళీ కార్తిక్ చూపిద్దామని చెప్పి వెంకటపతి రాజు అంటే నేను ఫొటోస్ ఫోన్లో తెప్పిస్తే చూసి అతను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు వెంకటపతి రాజు. ఎందుకంటే అప్పుడు చాలా యంగ్గా ఉన్నాడు, చాలా డిఫరెంట్గా ఉన్నాడు మురళీ కార్తిక్. సో ఈజ్ అ వెరీ జోవియల్ క్యారెక్టర్ వెంకటపతి రాజు. సో అది థర్డ్ మీటింగ్. నా బుక్ రిలీజ్ చేయాల్సింది అజర్, కానీ కాలేదు. అదే సోనీలో నేను ఐపీఎల్ కామెంట్ చేసినప్పుడు నా 4th మీటింగ్. సో చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఎప్పుడో 2003లో నేను అజర్ని కలిశాను నా బుక్ రిలీజ్ సందర్భంగా. ఇది ఐ థింక్ అరౌండ్ 2015 or 2016. అప్పుడు అజర్ అని ఒక సినిమా వచ్చింది, ఇమ్రాన్ హష్మీ అతను హీరో. దాంట్లో అజర్ మీద ఒక బయోపిక్ తీశారు. దాని ప్రమోషన్ కోసం అంటే సోనీలో మేము కామెంట్ ఎక్కడ చేసామంటే ఫిలిం సిటీ అని ఉండేది ముంబైలో, రామోజీ ఫిలిం సిటీ. ముంబై ఫిలిం సిటీ ఇస్ మచ్ బిగ్గర్, కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. అక్కడ మాకు కొన్ని రూమ్స్ ఉండేవి, అక్కడ కామెంటరీ చేసేవాళ్ళు. దాన్ని ఆనుకునే వాళ్ళ స్టూడియో ఉండేది. అంటే మీకు ఎక్స్ట్రా ఇన్నింగ్స్ అని వచ్చేది, ఎక్స్ట్రా ఇన్నింగ్స్ పెద్ద స్టూడియో ఉండేది, దాన్ని ఆనుకునే ఉండేది. ఎక్స్ట్రా ఇన్నింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి
అజర్ వచ్చాడు, బికాజ్ సినిమా కూడా ఉంది, ప్రమోషన్ కోసం వచ్చాడు. వస్తే వీ ఆల్ వెంట్ టు మీట్ హిమ్, మన కామెంటేటర్స్ అందరూ వీళ్ళు కలిసాము. కలిసినప్పుడు నేను అడిగాను అనమాట, డూ యూ రిమెంబర్ మీ, నేను గుర్తున్నానా అని అడిగాను. అంటే చాలా కాలం అయింది కదా, మై పురాణే దోస్తంకు కభీ నహీ భూల్తా అని చెప్పి అన్నాడు. అప్పుడు తీసుకున్న ఫోటోని నేను తమ్మునేలు పెట్టాను, ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. అది ఒకటే ఉంది ఫోటో. నేను యాక్చువల్గా అప్పుడు మాకు ఉదయంలో ఆ సిరీస్ చేసినప్పుడు బోల్డెన్ ఫోటోలు తీసాం, కానీ మేము ఉండి ఫోటో తీసుకోవడం మర్చిపోయాము. తీసుకున్న ఫోటో నా దగ్గర లేదు. మొత్తం మీద గుడ్ నాట్ టేక్ ఫోటో విత్ హిమ్ అట్ దట్ టైమ్. బట్ ఐ థింక్ అది లాస్ట్ మీటింగ్. నా తర్వాత ఆయన ఎస్సీఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో అట్లా కలవడం, నేను కొంచెం గట్టిగా నేను తెలుసు కదా, నా ఎస్సీఏని నేను ఎప్పుడూ స్పేర్ చేసింది లేదు. అది అజర్ ఉన్నా మరొకరు ఉన్నా సరే గట్టిగా కొన్ని ప్రశ్నలు అడగడం అన్నీ జరిగింది. బట్ మా ఇంటరాక్షన్ అక్కడితో ముగిసిపోయింది. తర్వాత మళ్ళీ వి నెవర్ ఏబుల్ టు మీట్ అగైన్. అది నేను చెప్పాను కదా, నా పిఆర్ ఏమి ఉండదు. అజర్ హైదరాబాద్లో ఉన్నా సరే ఇప్పుడు నౌ ఐ థింక్ ఈజ్ ఎ మినిస్టర్, మీట్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు. సో అది పరిస్థితి. అజర్ భాయ్ ఈ 2 సార్లు మనీ ఇచ్చాను, నా మనీ కాదు, హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. బట్ అది మా మధ్య ఉన్న బ్రీఫ్ ఇంటరాక్షన్ గురించి మీతో షేర్ చేస్తాను.